బిర్యానీ వస్తుంది. నాకు కొంచెం లెగ్ పీస్లు ఎక్కువేయండి బాబాయ్. ఓ బాబాయ్ బిర్యానీ 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 బాబాయ్ బాబాయ్ బిర్యానీ బిర్యానీ బిర్యానీ. మీ డ్రీమ్స్లో కూడా బిర్యానీ అనారా? సరే, సండే స్పెషల్ బిర్యానీ చేద్దాం పదండి. హాయ్, అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేసే స్పెషల్ రెసిపీ పక్కీ దమ్ బిర్యానీ. పక్కీ దమ్ బిర్యానీలో చికెన్ని ముందే కుక్ చేసి రైస్తో కలిపి దమ్ చేస్తాం, అందుకే ఫాస్ట్గా తయారవుతుంది. ఆంధ్ర స్పైసీ కిక్తో సూపర్ టేస్ట్. అదే హైదరాబాదీ దమ్లో రా మ్యారినేషన్తో స్లో ఫైర్ మీద కుక్ చేస్తారు. టేస్ట్ రిచ్గానే ఉంటుంది, కానీ ఆ చికెనే ఏదో బాయిల్డ్ చికెన్కి మసాలా పూసినట్టు ఉంటుంది. సో ఆంధ్ర లవర్స్కి పక్కీ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ చాయిస్. మరి ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం పదండి. మొదటిగా 1 కిలో బాస్మతి రైస్ని బాగా కడిగి 1 గంట నానబెట్టండి. రైస్ని నానబెడితే చాలా ఫ్లఫీగా ఇంకా పొడవుగా వస్తుంది. తర్వాత 1 కేజీ చికెన్ తీసుకోండి. బిర్యానీ కోసం అనే చికెన్ పీసెస్ని పెద్దగా కుట్టించాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు పసుపు, 6 స్పూన్లు కారం పొడి, 4 స్పూన్లు ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 4 స్పూన్లు, హాఫ్ లెమన్ జ్యూస్, కొంచెం గీ వేసుకొని అన్నీ కలిసేలాగా ఒక 2 నిమిషాలు బాగా మసాజ్ చేసుకోండి చికెన్ని. తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 7 నుంచి 8 లవంగాలు, 6 యాలికలు, 2 మరాఠీ మొగ్గు, ఇంకొక స్పూన్ షాజీరా. తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా 6 to 8 గ్రీన్ చిల్లీస్ నిలువ కట్ చేసినవి, 1 కప్పు కొత్తిమీర పుదీనా తరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 4 స్పూన్ల ధనియాల పొడి, 4 స్పూన్ల జీలకర్ర పొడి వేసుకోండి. చికెన్ మసాలా 2 స్పూన్లు, ఇంకా మీరు 1 స్పూన్ కాశ్మీరీ కారం పొడి యాడ్ చేయండి. ఇదంతా బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో 1 గంట సేపు రెస్ట్ చేయాలి. అప్పుడే చికెన్లో ఫుల్ ఫ్లేవర్స్ అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి మ్యారినేటెడ్ చికెన్ యాడ్ చేయాలి. ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదండి, నేను ఆ ఆయిలే వాడుతున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకొని 2 నిమిషాలు రోస్ట్ చేయాలి. ఇది చికెన్ని జ్యూసీగా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఫ్లేమ్ని మీడియంకి తగ్గించి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేయండి. ఆయిల్ మీద ఫ్లోట్ అవ్వగానే చికెన్ పక్కా రెడీ. ఎక్కువ కుక్ చేయకండి, ఎందుకంటే దమ్లో ఇంకా కుక్ అవుతుంది. ఇప్పుడు చికెన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం మసాలా: 3 అనాస పువ్వు, 7 యాలికలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 8 లవంగాలు, 1 మరాఠీ మొగ్గు. ఇవన్నీ వేసుకొని బాగా క్రష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ బిర్యానీలో ఫ్లేవర్స్ బాగా తెలుస్తుంది. నేను ఇది ఐకియాలో కొన్నానండి. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటిది లేకపోతే ఒక వైట్ కాటన్ క్లాత్లో వేసి మూట కట్టేసేయండి.
ఇప్పుడు ఒక పెద్ద హండీలో వాటర్ తీసుకొని 2 స్పూన్ల షాజీరా, కొంచెం జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, 8 నుంచి 9 పచ్చిమిరపకాయలు, 1 కప్పు కొత్తిమీర అండ్ పుదీనా, హాఫ్ లెమన్ జ్యూస్. తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్న బిర్యానీ మసాలాని వేసేయండి. నేను ఇక్కడ రాక్ సాల్ట్ వాడుతున్నానండి. మీరు మాత్రం నార్మల్ ఉప్పైనా వాడచ్చు. కాకపోతే వాటర్ టేస్ట్ మాత్రం సముద్రపు నీళ్ళంత ఉప్పగా ఉండాలండి. కొంచెం గీ ఇంకా 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా బాయిల్ చేయండి. వాటర్ ఇలాగ బాయిలింగ్ పాయింట్ రాగానే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. రైస్ని ఒక 80% కుక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం దమ్ పెడతాం కదా, అప్పుడు ఫుల్గా కుక్ అవుతుంది. రైస్ 80% కుక్ అవగానే ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న చికెన్ మీద రైస్ లేయర్స్గా వేయండి. ఇప్పుడు రైస్ పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఒక పించ్ గరం మసాలా అలా జల్లుకోండి. అలాగే కొంచెం సాఫ్రాన్ వాటర్ కూడా యాడ్ చేయండి. తర్వాత కొంచెం గీ కూడా వేయండి. అల్యూమినియం ఫాయిల్ టైట్గా కవర్ చేసి హండీకి లిడ్ క్లోజ్ చేయాలి. ఇన్ కేస్ మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ కానీ అవైలబుల్గా లేకపోతే టిష్యూ పేపర్లైనా యూజ్ చేయండి. థిక్ తవా తీసుకొని హీట్ చేసి దాని మీద హండీ పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు దమ్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డైరెక్ట్గా హండీ ఫ్లేమ్ మీద పెట్టేయకండి, ఎందుకంటే మళ్ళీ కింద చికెన్ మాడిపోతుంది. 15 నిమిషాలు దమ్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడాలి కింద వాటర్ మిగిలిందా అని. మిగిలితే కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేసేయండి. ఫ్లేమ్ ఆఫ్ చేశాక ఇమీడియట్గా మిక్స్ చేయకండి. హండీని 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వకుండా రైస్ మిక్స్ చేస్తే ఇట్ బ్రేక్స్ అండ్ టెక్స్చర్ స్పాయిల్ అవుతుంది. అంతేనండి, మన ఆంధ్ర స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. ఆ ఆవిరిలో వచ్చే అరోమా ఉంది చూసారా? రైస్ పక్కా లాంగ్గా, చికెన్ జ్యూసీగా. వావ్, ఇది చూస్తే మౌత్లో వాటర్ వచ్చేస్తుంది కదా. ఇంకా లేట్ ఎందుకు, మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్లో పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు బిర్యానీ స్టోరీ ఇక్కడికే. మళ్ళీ వేరే టేస్టీ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్, కీప్ కుకింగ్.